రాకపోయినా మనకు పనిచేసే భాగ్యం కలగపోయినా ప్రజల ఇంటికి పోతే ఏ ఇంటికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే కూర్చోబిడ్డ, మంచినీళ్ళు తాగు బిడ్డ, చా తాగు బిడ్డ, ఓటెత్తమ్మో బిడ్డ అనేటువంటి గొప్ప వరాలు అయితే ఇచ్చింది. నేను చాలా సభలు చెప్తుంటా, భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుతుందని చెప్పి మా నుండి అడుగుతూ ఉంటారు. నీకు కార్యకర్తలు లేకపోయా, బూతులు లేకపోయా, నాయకులు లేకపోయా, నీకు చెప్పేటోళ్ళు లేకపోయా, పైసలు లేకపోయా, ఎట్లా అంటే నేనన్నా ప్రజలే ఈ దఫా వాళ్ళంతటా వాళ్ళు ఎత్తుకొని గెలిపించేటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది అని చెప్పిన నేను చాలా వాటికి సహజ సాక్ష్యం. నేను ఇట్లా మాట్లాడిన సందర్భాలు రెండు గుర్తు చేస్తా. 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిండు కరీంనగర్లో. ఎంఎస్ఆర్ గారు మాట్లాడితే దానికి రేషం వచ్చి రాజీనామా చేసిన చరిత్ర మీకు ఐడియా ఉంటుంది. నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిని, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని. 2 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు ఎన్నడూ కరీంనగర్ రాలేదు. ఎంపీ ల్యాడ్స్ కూడా కనీసం కార్యకర్తలకు ఇవ్వలే. నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఆయన రాజీనామా చేయగానే గడ్డు కాలం, కష్టకాలం, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఇంకా మోసం చేసి సాలదా అనేటువంటి పరిస్థితులలో ఉంటుంది. నేను ఒక 20 రోజులు తిరిగిన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా. ఎక్కడ తిరిగినా ప్రతికూల పరిస్థితి తప్ప అనుకూల పరిస్థితి లేకుండే. కానీ మెల్లమెల్లగా ఏమైంది, పుసుకున్న సరే ఆయన మీద కోపం ఉంటూ ఉండొచ్చు, కానీ ఈ కేసీఆర్ కనుక ఓడిపోతే తెలంగాణ వాదం కథమైపోతుంది. ఇక మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి వాదం వస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలే వాళ్ళంతా వాళ్ళు భావించుకొని తెలంగాణ వాదులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావి వర్గం ఎవ్వరు పిలవకుండానే కరీంనగర్కి వచ్చింది. వాళ్ళ బోళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు వండుకొని తిన్నారు, వాళ్ళే బయట పడుకున్నారు. విద్యార్థులు పోతున్నారు, కడుపులో తలకాయ పెడుతున్నారు, అమ్మా తెలంగాణ కోసం ఓటేయమంటే. ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడని చెప్పినా కాబట్టి ఒక్క కార్యకర్త కూడా నాతో వచ్చేటోళ్ళు లేడు. ఒకరోజు అయితే మా దగ్గర ఈయన తిరుపతి ఇక్కడే ఉన్నాడు, చొప్పదండి ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది. 6 మంది మండల పార్టీ అధ్యక్షులు ఒకటే రోజు కొనుక్కొని పోయిండు. గుర్తపట్టిండు. ఇక టౌన్లో ఒక 24 మంది లీడర్లు ఉంటే 24 మంది కూడా గుర్తపట్టి తీసుకొని పోయిండు. నన్ను అడిగిన ప్రెస్ వాళ్ళు వచ్చి, అయ్యా మరి నీకు ఒక్క నాయకుడు లేడు, ఏం సంగతి అని చెప్పి అడిగితే నేనన్నా, అవును నిజమే, మా వాళ్ళు 2 రోజుల ముందే ప్రచారం చేసే వాళ్ళంతా వెళ్ళిపోతారు, చిట్టీలు రాసిచ్చే వాళ్ళు లేరు, బూతులలో కూర్చునే వాళ్ళు కూడా లేరు, నిజమే. కానీ పోలింగ్ బూతులలో విధులు నిర్వహిస్తున్న మా పంతులంతా కూడా తెలంగాణ గెలవాలని చెప్పి కూర్చున్నారు అక్కడ, వాళ్ళే మా కార్యకర్తలు అని చెప్పినారు. దొంగ ఓట్లు పడకుండా ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, మా వాళ్ళే ఆ పోలీసులు కాపకర్తలు అని చెప్పినారు. నిజంగానే అట్లా అన్నట్టుగా అంటే ప్రజలు ఎత్తుకుంటే ఎట్లుంటుందో 2006లో ఆనాడే ఆ కాలంలోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా 2,05,000 మెజార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించిన చరిత్ర కరీంనగర్కు ఉండే మీకు తెలుసు. ఆ తదుపరి 2010లో మేమంతా రిజైన్ చేసినాం, మీకు ఐడియా ఉండాలి. మేము ఉద్యమంలో భాగంగా పిల్లలు చనిపోకుండా ఉండాలని చెప్పి ధైర్యం ఇవ్వడానికి మళ్ళీ రాజీనామా చేస్తే ఎక్కడికక్కడ 2008లో కూడా చేసినాం, మీకు ఐడియా ఉండాలి. 2008లో మమ్మల్ని పట్టించుకుంటూ లేడు. అందరు 17 సీట్లలో పోటీ చేస్తే 7 సీట్లు గెలిచినాయి. అంటే ప్రజలు పట్టించుకోకపోతే ఎట్లుంటుందో 2008 సాక్ష్యం, ప్రజలు పట్టించుకుంటే ఎట్లనో 6 సాక్ష్యం, 2010లో కూడా సాక్ష్యం. మేము పోటీ చేస్తే ఆనాడు ఈ మిషన్లు ఏమైనా మేనేజ్ చేస్తారా అని చెప్పి 100 మంది పోటీ చేస్తే మిషన్లకు అట్రాక్ట్ కాకుండా మాకు బ్యాలెట్ పేపర్ వస్తుందని చెప్పి భావించి 100 మందిని మేమే వేయించినాం. పెద్ద బ్యాలెట్ పేపర్ ఇంత, దాంట్లో ఏరి కోరి నాలండోనికి ఇచ్చిన మెజార్టీ 76,000 మెజార్టీ ఇచ్చి 26,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంత పెద్ద బ్యాలెట్లు. అంటే ప్రజలు మాకు ₹1 ఖర్చు కాలేదు, వాళ్ళే డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళే ఆదరించిండ్రు, వాళ్ళే గెలిపించారు. ఇవాళ మొన్నటి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అప్పుడేమో మీరు ఎట్లయినా గెలవరు, మాకు కేసీఆర్ ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోకపోతే మేము మళ్ళీ భరించలేమని చెప్పి సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది. త్యాగం చేసింది ఒకరు, ఫలితం అనుభవించింది ఒకరు, అయిపోయింది. కానీ అప్పుడే ప్రజలు ఒక మాట అన్నారు, నాకంటే ఒక మీకు తెలుస్తుంది, ఈసారి అయితే వేస్తున్నాం కానీ వచ్చేసారి మాత్రం మోడీ గారికే ఓటేస్తామని చెప్పింది.
మీరు రావద్దని చెప్పింది. నేను ఇక్కడ పోటీ చేస్తే ఎలిమినగర్లో చాలా ఇళ్ళల్లో ఏం చెప్పింది సార్, కులపరమైన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, డబ్బుల పరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు, దావతులు ఇచ్చిండ్రు, సుటరికం కలుపుకున్నారు. ఎన్ని కలుపుకున్నా లాస్ట్కి ఏమన్నారు తెలుసా, మంచిగా తినేంత చెప్పి తిన్నారు, తాగేంత చెప్పి తాగిండ్రు, ముచ్చట పెడితే పెట్టిండ్రు. మేమైతే ఈసారి మోడీకి ఓటేస్తాం, రాజేంద్ర బాబు ఓటేస్తామని చెప్పారు. ఎలిమినగర్లో మల్కాయి పార్లమెంట్ చెప్తున్నాను నేను. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మాకు 3 డిపాజిట్ రావాలనుకుంటాను. ఒకటి ఖమ్మంలో రాదేమో, నల్లగొండ రాదేమో అంటున్నాడు. సైదిరెడ్డి మాట్లాడితే కూడా మాట్లాడుతాడు, నేను గెలిచిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణ, దేశ అభివృద్ధి, దేశ అంతర్గత భద్రత, ప్రజల వెల్ఫేర్ యాక్టివిటీ, భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయగలిగేటువంటి ఆస్కారం, ఇవన్నీ మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ఇది భారత ప్రజల యొక్క అంతరంగం. అది పార్టీ అనుకుంటేనో నాయకులు అనుకుంటేనో గెలుపు రాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, పార్టీ అనుకుంటే నాయకులను గెలుపు రాదు, కానీ ప్రజలు అనుకుంటే గెలుపు వస్తుంది. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళు అనుకుంటే వస్తుంది. అందువల్ల ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం పార్టీ నుంచి వచ్చిన నినాదం కాదు, అది నాయకుల అంతరంగం నుంచి వచ్చిన నినాదం కాదు, అది ప్రజల అంతరంగం నుంచి వచ్చిన నినాదం. అబ్కీ బార్ 400 పార్, ఈ నినాదం కూడా అక్కడి నుంచి వచ్చింది. సరే, 5 తక్కువ కావచ్చు, 5 ఎక్కువ కావచ్చు, కానీ మొత్తం మీద 10 సంవత్సరాల తర్వాత పొద్దున్న నేను సైదిరెడ్డి గారు మా బెడ్రూమ్లో కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అన్న, 5 ఏళ్ళకే అలసిపోతాం మనం, 5 ఏళ్ళకే నాయకుడి మీద నెగిటివ్ అవుతుంది, ప్రభుత్వాల మీద నెగిటివ్ అవుతుంది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా నెగిటివ్ ఓటు గురించి చర్చిస్తున్నారు ఫస్ట్ టైం. భారతదేశంలో ఏ నెగిటివ్ ఓటు గురించి అంటే ఆయనకి ఇష్టం లేకపోతే వీళ్ళని ఓడగొట్టాలన్నప్పుడు వాళ్ళు ఎదుటోడు చెడ్డోడైనా కూడా ఓటెత్తామన్నట్టు, బై డిఫాల్ట్ అంటారు దాన్ని. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకుంటే ఎదురు పార్టీవాడు ఇక పాత తప్పులేందో గుర్తు చేసుకోడు, ఇక టక్కన వేసి పడేస్తారు. ఇలా అమెరికాకు కూడా ఇది వ్యాపించింది. కానీ ఒకటే ఒక దేశం అన్న, ఇలా ఒకటే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మాత్రం పాజిటివ్ ఓటుతోటి గెలుస్తున్నారు. 5 ఏళ్లకు ఏ హామీ ఇవ్వకుండా, ఏ అడ్డగోలు హామీలు ఇవ్వకుండా, నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ మీకు సేవ చేసే బిడ్డగా ఉంటా అని చెప్పి నినాదం ఇస్తే 273 276 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకున్నది. 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 303 సీట్లు గెలుచుకున్నది. సంకీర్ణ రాజకీయాలతో వెళ్తే 330 పైచలకు వచ్చినాయి. ఇవాళ ఒక అజేయమైన శక్తిగా ఉంది. 2 సీట్లే అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇది ఎన్నడూ రాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి వస్తా అని చెప్పి భావించిన మేధావర్గానికి ఇవాళ 303 సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం. మొత్తం ప్రపంచంలో ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి మాత్రమే కాకుండా అతి గొప్ప పార్టీగా ఉన్నటువంటిది, అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. నల చెరువులా విస్తరించింది అది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి అయితే గా ప్రాంతానికో, ఆ భాషకో, ఆ రీజన్కో సంబంధం ఉంటుంది. కానీ ఇక్కడ సర్వామోదం పొందిన వ్యక్తిగా అన్ని భాషల, అన్ని సంస్కృతుల, అన్ని సాంప్రదాయాల, అన్ని ప్రాంతాల సర్వామోదం పొందిన ఏకైక నాయకుడు మోడీ గారి. ఇవాళ మీరు నార్త్ ఈస్ట్కు పో, మోడీ గారిని మొక్కుతూనే ఉంటారు. మీరు గుజరాత్ అంటారో ఎట్లా వాళ్ళ ప్రాంతం కాదు మొక్కుతారు. ఇలా కేరళకు పోతే కూడా మా మోడీ గారి అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకా ఆశ్చర్యకరమైన 10 సంవత్సరాల కాలంలో పార్టీ ఎంత ముఖ్యమో ఇవాళ మోడీ గారి పేరుతో కూడా అంత గొప్పగా ఓట్లు పడేటువంటి స్థాయికి వచ్చింది. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళా వ్యతిరేకత రావాలి, బాగా ఏం చేసినని చెప్పవట్లేదండి. కానీ ఏమి చేస్తుండో అనేది వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. కాబట్టి 10 ఏళ్ళ తర్వాత వారు అంటున్నారు, ఇక ఈ దేశానికి మోడీనే దిక్కు అంటున్నారు. ఇలా మోడీ మా తాత
అనేటువంటి యువకులంతా కూడా, మోడీ మా తాత అంటున్న యువకులంతా కూడా, కానీ మా తాత నిర్ణయాలు మాత్రం మా నిర్ణయాలు లెక్కనే ఉన్నాయి అంటున్నాడు యువకులు. అర్థం ఏంటి అంటే, ఇలా యువకుల ఆలోచన ఎట్టుందో మీకు తెలుసు. దానికి ఒక వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దేశ రక్షణలో భాగంగా భారతమాత ముద్దుబిడ్డగా అభినందన్ పరాయి దేశం మీద దాడికి పోతే ప్రమాదవశాత్తు వాళ్ళకి చిక్కితే సావు దెబ్బలు కొట్టిండు. క్షణాల మీద తెలుసుకున్నటువంటి మోడీ గారు అల్టిమేట్గా ఇచ్చిండు, 24 hours టైం ఇచ్చిన బిడ్డ, నా అభినందన్ నాకు అప్పచెప్తాలేదని చెప్తే నా అభినందన్ని 24 hours అప్పచెప్పిన తెచ్చిన ఘనత మోడీ గారికి. అందుకని వాళ్ళు పెడుతున్నారు, మోడీ గారికి బీజేపీకి ఎందుకు కోటేయాలంటే అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు. అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నాడు. అభినందన్ ఇవాళ మోడీ గారికి ఎందుకు కోటేయాలనో, సియాచిన్ మంచు కొండలలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనిక కుటుంబాలను అడగండి మోడీ గారికి ఎందుకు కోటని చెప్తారంటున్నాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి మోడీ గారికి ఎందుకు కోటని చెప్తా అంటున్నాడు. మోడీ గారికి ఎందుకు కోటేయనో, ఈ దేశంలో మొన్నటిదాకా చెంబు పట్టుకొని బయలుపోయినటువంటి మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం ఎంత దెబ్బతిందో, ఎంత ఆకర్షిందో మనకి ఎరక. రోడ్ల పంటే పోయేది మొత్తం మహిళలు, రైల్వే పట్టాల పండి పోయేది మహిళలు. అలాంటి మహిళలకు నా కంప్యూటర్ యుగంలో, రాకెట్ సైన్స్ విస్తరిస్తున్న యుగంలో నా మహిళలకు కనీసం టాయిలెట్ లేవని చెప్పి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడు మోడీ గారు. మహిళలు అడిగితే చెప్తారు ఓట్లు ఎందుకు అని అంటున్నాడు. ఇలా ఊహించిందా భారతదేశం ఎప్పుడైనా? కూరగాయలు పోయినా, చేపలు కొనుక్కోవడానికి పోయినా, చికెన్ కొనుక్కోవడానికి పోయినా, నీకు చిల్లర అక్కర్ లేకుండా, డబ్బులు అక్కర్ లేకుండా నువ్వు ఫోన్పే చేస్తావా, గూగుల్ పే చేస్తావా అని చెప్పి డిజిటల్ ట్రాన్సాక్షన్ని చదువురాని ఆడబిడ్డలకు అందించిన ఘనత మోడీ గారిది. గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో చాలా శాస్త్ర విజ్ఞానం కలిగిన దేశం అభివృద్ధి చెందిన అమెరికా. అమెరికా లాంటి దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా చదువురాని నా 130 కోట్ల దేశంలో యథా రాజా తదా ప్రజ కాబట్టి నా నాయకుడి యొక్క వేగానికి తగ్గట్టుగా 3 ఏళ్లలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు చేసే దేశం ఇలా భారతదేశం. వాళ్ళని అడిగితే చెప్తారు ఎందుకు కోటే అన్న మోడీ గారికి. అందుకని ఏం చెప్తాం, మాకు ఇంకా వేరేదికు పోయేది ఉంది కాబట్టి ఇది ఒడవదు. నేను మీకు అందరికీ ఒక మాట చెప్పబోతున్నాం. ఇలా గర్వంగా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా వచ్చినాం, నాయకులుగా వచ్చినాం, మాకు ఓటు వేయి, ఎవరు కావాలో తేల్చుకోమని చెప్పండి. తెలంగాణ అతి ముఖ్యమైన ప్రాంతమైనటువంటి ఉత్తర తెలంగాణ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన ప్రాంతం ఇలా నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇలా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇవాళ చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా పట్టభద్రులు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మంచేందో చెడేందో, మనోడెవడో మందోడెవడో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నాయకులు కావనో ఆ ఎన్నుకునే శక్తి, సత్తా, బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు వేగు చుక్కలు లాంటి వాళ్ళు, కాబట్టి దిక్సూచిలాగా ఉండేవాళ్ళు, కాబట్టి మీరు ఇచ్చే సందేశం రేపు తెలంగాణకు ఉపయోగపడే సందేశం. కాబట్టి బాధ్యత కలిగినటువంటి మేధావులుగా, విద్యావంతులుగా మీరు ఆలోచించి ఓటేమని చెప్పి మీరందరూ చెప్పమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నాయకులం, మేము ఎంతమంది రీచ్ అవుతాం, మేము ఫోన్ చేస్తున్నాం పొద్దున్న నుంచి, పొద్దున్న 6 గంటల మొదలైంది చేస్తున్నాం. కానీ ఎంత చేసినా ఇవాళ మీరు పట్టుబడితే, మీరు కదిలితే ఎక్కువ మందిని కలిసే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ మందిని మెప్పించే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ మందితో ఓట్లేయించే ఆస్కారం ఉంటుంది. నాకు దేశాల విద్యావంతులు కాని వాళ్ళు ఎవ్వరు లేరు ఊళ్ళలో. ఇవాళ గతి లేక, గత్యంతరం లేక మళ్ళీ గదే గ్రామాన్ని నమ్ముకొని, గదే భూమిని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నారు తప్ప చదువు లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక జనరేషన్ ఒకనాడు వేరు, వాళ్ళు వేరు. ఇవాళ గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లలతో సహా డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళు, పీజీలు పూర్తి చేసుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళందరూ గ్రామాల్లో ఉండవచ్చు. వాళ్ళు కనపడకపోవచ్చు విద్యావంతులు, కానీ వాళ్ళు విద్యావంతులై ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి చేత ఓట్లు వేయించి రేపు భారతీయ జనతా పార్టీని గొప్పగా గెలిపించడంలో మీరు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మొన్ననే ఇవాళ నల్లగొండ లాంటి ప్రాంతంలో, నల్లగొండ పార్లమెంట్లో పార్టీ గెలుపు కోసం గొప్పగా కృషి చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ